హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? పిల్లలకి ఏదైనా మంచి ప్రోటీన్ శక్తి గల స్నాక్ ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నట్లయితే ఇప్పుడే ఈ స్నాక్ చేసి పెట్టండి. దీనికి ముందుగా పెసరపప్పు ఒక కప్పు తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత నీళ్లు పోసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలండి. నేను ఆల్రెడీ కడిగి నానబెట్టి ఉంచుకున్నానండి 2 గంటల సేపు. తర్వాత ఒక మిక్సీ జార్లోకి నీళ్ళంతా వంపేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయకండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇడ్లీకి ఎలా మనం మిక్సీ పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్ళు పోయకండి, ఇలాగ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. 1 చిటికెడు కుకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. మరి ఎక్కువ వేయకండి, వంట సోడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా బాగా కలుపుకున్నారనుకోండి ఇలా పొంగుతూ వస్తుందండి పిండి అంతా కూడా. చూడండి, ఇడ్లీ పిండి ఎలాగుంటుందో గట్టిగా ఇలాగే ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి. ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. మరి ఫుల్గా వేయకండి, ఇలా ఒక 30 వంతు వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని వాటర్ పోసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ ఉంచుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, బాగా కుక్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి, ఎక్కువ సమయం కూడా పట్టదు. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన తీసి ఉంచుకుందామండి. ఇడ్లీ కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇది చేత్తో ఇలా పొడి పొడిగా చేసుకోవాలండి. మీకు ఇలా రానట్లయితే కూడా మీరు కాస్త ఇడ్లీని తుంచుకొని మిక్సీకి పట్టుకోండి. మిక్సీ కూడా ఆఫ్తో ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకున్నారంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి చక్కగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మనము పొడి పొడిగా చేసి ఉంచుకున్న ఇడ్లీని ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకున్నారనుకోండి నెయ్యిలో మంచి సువాసన ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకోవాలండి. మీకు ఎంత స్వీట్ కావాలో అంత చక్కెర వేసుకుంటే సరిపోతుంది. నేను 1 కప్పు ఏ కప్పుతో షుగర్ వేస్తానో ఆ కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. దాంతో 3/4 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 ఇలాచి దంచుకొని వేసుకొని ఇదంతా కూడా బాగా ఇలా కలిసేలా కలుపుకోవాలి. చక్కెర వేసినప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి, అప్పుడే బాగా చక్కగా చక్కెర అంతా మెల్ట్ అయ్యి ఈ పెసరపప్పు మిశ్రమానికంతా కూడా చక్కగా పడుతుంది. అలాగే 1 స్పూను వాటర్ చల్లుకొని కలుపుకోవాలి, అప్పుడే చక్కగా జ్యూసీగా ఉంటుందండి తినేటప్పుడు కూడా. చక్కెర అంతా కూడా చక్కగా పట్టిందండి. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. మీకు ఎంత పచ్చి కొబ్బరి తురుము కావాలో అంత వేసుకోవచ్చు. మీకు ఒకవేళ చక్కెర ఇష్టం లేదు అనుకుంటే చక్కెర ప్లేస్లో మీరు బెల్లం కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. పిల్లలు పప్పు ఎక్కువ తినరు కదండి, అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిదండి. పచ్చి కొబ్బరి తినడం వల్ల మనకు జుట్టు రాలే సమస్య తీరుతుంది, అలాగే జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది. అలాగే మన స్కిన్ కూడా చాలా మంచిదండి కొబ్బరి. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఈ స్వీట్ స్నాక్ ఎవరికండి నచ్చదు? మీకు కూడా నచ్చింది కదా. అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.